తర్వాత ఇప్పుడు చిరంజీవి గారి సినిమా 150వ సినిమా ఆఫ్టర్ 9 సంవత్సరాల తర్వాత ఆయనతో ఒక సినిమా చేయాలనేటువంటి ప్రతిపాదన కొంతకాలంగా నలిగిన తర్వాత చాలామంది దర్శకులు 2-3 దర్శకులు అనుకోవడం, చాలా కథల పరిశీలనలోకి వెళ్ళడం జరిగింది. చివరికి ఫైనల్లీ ద బాల్ ఎండెడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ వినాయక్. ఈ ప్రతిపాదన ఫస్ట్ మీకు వినిపించినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్య పిలిచారు, పిలిచి ఇలా కత్తి చేద్దాం అనుకుంటున్నాను, చూసావంటే అన్నయ్య నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చూడలేదు, ఒకసారి ఎప్పుడో చూశాను లాంగ్ బ్యాక్, తర్వాత అంటే అలా చూడలేదు, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి చూస్తాను అన్నయ్య, ఒకసారి చూసి చెప్పు అన్నారు. అయిన తర్వాత చూసిన తర్వాత చాలా బాగుంది అన్నయ్య అని చెప్పిన తర్వాత ఓకే బాధ్యతను నీకు అప్పచెప్తున్నాను, నువ్వు మళ్ళీ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మన ఇద్దరం చేయాలి. అంటే నేను నా ధైర్యం ఏంటంటే, అంటే ఫస్ట్ నాకు చాలా ఆనందపడ్డాను. ఇది చిరంజీవి గారు అప్పటికి నేను చాలా డిప్లో ఉన్నాను, నేను చాలా డిప్లో ఉన్నా, నా సైకలాజికల్గా కూడా నేను బాగాలేదు. నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి ఆయన చేశారు. నా ధైర్యం ఆయనే. అంటే ఆయన గురించి నాకు క్షుణ్ణంగా, అంటే సినిమా వరకు, సినిమాకి సంబంధించినంత వరకు ఆయన ఎంత కీన్గా ఉంటారు అనేది నాకు తెలుసు. ఒక తప్పు జరగనివ్వరు. అంటే మనం ఏదన్నా చెప్పినా దాన్ని ఒకసారి ఆలోచించి, ఒకవేళ ఆయన ఏదన్నా చెప్పినా నేను చెప్పిందే ఉండాలనే మనిషిగా కాదు ఆయన. 1-10 సార్లు అన్నీ చూస్తారు.